కాసులతో ప్రలోభ పెట్టారు. వినకపోతే కేసులతో భయపెట్టారు. 27 మంది విశాఖ కార్పొరేటర్లను కూటమి నేతలు లొంగదీసుకున్నారు. సొంత బలం లేకున్నా మేయర్పై అవిశ్వాసాన్ని నెగ్గించుకున్నారు. ఈ అప్రజాస్వామిక చర్యకు కూటమి నేతలు పెట్టుకున్న ముద్దు పేరు ధర్మ విజయం. 100 ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ చిత్రం ఇది. విశాఖ నుంచి బెదవాడకు విమానంలో వెళ్లాలంటే హైదరాబాద్కు వెళ్లి రావాల్సి వస్తోంది. ఇది మన పరిస్థితి అని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు. దీన్ని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సమర్థించారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ తన ఆటోబయోగ్రఫీని ప్రణాళిక సంఘం సభ్యులకు చంద్రబాబు వినిపించిన మరునాడే ఈ పరిణామం జరిగింది. ఐటీకి ప్రోత్సాహం పేరుతో పైసా తక్కువ రూపాయి పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ముందుగా ప్రముఖ కంపెనీ టీసీఎస్ కు 21 ఎకరాలు కేటాయించారు. ఆ వెంటనే ఊరు పేరు లేని కంపెనీలు ఈ స్కీమ్లో లైన్ కట్టాయి. ఐఎంజీ భారత్ కు అయ్యలాంటి స్కెచ్. లూటీ కోసం కోటి విద్యలు. ఇది కొత్త పుంతలు తొక్కుతున్న అవినీతి చంద్రిక. రూపాయి అంటే 100 పైసలు. ఒక్క పైసా తక్కువైనా అది రూపాయి కాదు. ఆ విలువ రాదు. మాటలైనా అంతే. ఆచరణకు నోచుకోపోతే విలువుండదు. ఆచరణ యోగ్యం కాని వాగ్దానాలు చేయడం, ఎగవేయడంలో ఇప్పటికే చంద్రబాబుది ఆల్ ఇండియా రికార్డు. మాటలతో మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడంలో కూడా ఆయనకే వీరతాడు వెయ్యాలి. మరోపక్క కాంట్రాక్టుల పేరుతో కమిషన్లు, కంపెనీల పేరుతో స్వీయ కైంకర్యాల కార్యక్రమం యథేచ్ఛగా జరుగుతోంది. రాజధాని నిర్మాణం పేరుతో పిలిచిన 40,000 కోట్ల రూపాయల విలువైన టెండర్లలో 9,000 కోట్లు మూల విరాట్ హుండీలోకి చేరుకునే విధంగా మంత్రాంగం నడిచిందని సాక్షి ఒక కథనంలో నిరూపించింది. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం కానీ, ఖండించే సాహసం కానీ ప్రభుత్వం చేయలేదు. రాజధాని కాంట్రాక్టులో ఈ లెక్కన 22.5% హుండీ ఖాతాకు చేరాలన్నమాట. ఇటీవల ప్రణాళిక సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చెప్పిన వివరాలను బట్టి ఇంకో 37,000 కోట్ల రూపాయలకు టెండర్లను పిలవాల్సి ఉన్నది. అమరావతి పేరుతో జరుగుతున్న ఈ తతంగంలో కాంట్రాక్టర్లు చేసే సంతర్పణ కంటే అక్కడ జరుగుతున్న భూభాగవత లబ్ధి చాలా ఎక్కువని ఇప్పటికే పలు ఆరోపణలు, విమర్శలు వెలువడ్డాయి. అందుబాటులో ఉన్న 55,000 ఎకరాలకు తోడు మరో 45,000 ఎకరాలతో అమరావతి పార్ట్ 2ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజధాని కోసం ప్రభుత్వమే 1,00,000 ఎకరాలను సేకరించడం ఎందుకని విజ్ఞులు, తటస్థ రాజకీయవేత్తలు ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రతిపాదిత వైశాల్యం సుమారు 3/2 వంతులు. అక్కడ 1,20,00,000 మంది నివసిస్తున్నారు. దాని ప్రకారం ఆలోచిస్తే మొత్తం విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి నగరాలను పూర్తిగా ఖాళీ చేసి ఇక్కడ నింపేసినా ఇంకా సగం స్థలం ఖాళీగానే ఉంటుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈనాడు పత్రిక ఒక ఆకర్షణీయమైన కథనాన్ని వచ్చేసింది. సరికొత్త సచివాలయాల టవర్ల నిర్మాణం కోసం 4,688 కోట్ల అంచనా వ్యయంతో సిఆర్డీఏ టెండర్లను పిలిచిందట. ఇందులో 5 ఐకానిక్ టవర్లు ఉంటాయని ఆ గ్రాఫిక్ బొమ్మను కూడా వచ్చేశారు. రాబోయే 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన కొత్త పార్లమెంటు భవనాన్ని కూడా 1000 కోట్ల లోపు వ్యయంతోనే పూర్తి చేశారు. ఈ మధ్యనే కట్టిన తెలంగాణ సెక్రటేరియట్కైన ఖర్చు కూడా 1000 కోట్ల లోపే. అమరావతిలో మాత్రం ఎంత భారీ ఖర్చు అయితే అంత ప్రయోజనం అనుకున్నారు ఏమో కానీ 5 ఐకానిక్ టవర్లను నిర్మించే పనిలో పడ్డారు. ఈనాడు రాసిన ఈ కథనంలోనే ఇంకో గమనించదగ్గ విషయం కూడా ఉన్నది. ఈ గ్రాండ్ సెక్రటేరియట్ నిర్మాణానికి 60,000 టన్నుల స్టీల్ అవసరమవుతుందట. దీనికోసం సిఆర్డీఏ అధికారులు రాయగడలోని ఫ్యాక్టరీని పరిశీలించి వచ్చారట. అక్కడ స్టీల్ కొనుగోలు చేసి బళ్ళారి, తిరుచిరాపల్లి వర్క్షాపులలో ఫ్యాబ్రికేట్ చేయించాలని నిర్ణయించారట. ఈ విషయం తెలిసిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు బొగ్గమంటున్నారు. మెడ మీద ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్న విశాఖ ఫ్యాక్టరీకి ప్రభుత్వ ఆర్డర్లను అప్పగిస్తే ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉండేది కదా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కును ఆంధ్రుల హక్కుగా నిలబెట్టడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో ఈ వ్యవహారంతో తేలిపోయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు సంగతే కాదు, పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు సర్కారు ఏపీ ప్రజలను మోసగిస్తున్నది. 45.72 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలబెట్టుకునేందుకు పోలవరం ప్రాజెక్టుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఉన్నది. తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కేబినెట్ ఇటీవల దాని ఎత్తును 41.5 మీటర్లకు కుదిస్తూ ఆ మేరకు నిధులను అందజేయాలని నిర్ణయించింది. చంద్రబాబు సర్కారు తలూపింది. పోలవరం ఆంధ్రుల జీవనాడి అని బాబు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ నాడి స్పందన కోల్పోయినట్టే. 35 మీటర్ల ఎత్తునకు పైన లభ్యత ఉంటేనే జలాలు కుడి, ఎడమ కాలువలకు పారుతాయి. ఇప్పుడు ఆ లభ్యత 45.72 మీటర్లకు బదులుగా 41.5 మీటర్లకు మాత్రమే పరిమితం కానున్నది. నిల్వ సామర్థ్యం 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు తగ్గిపోతుంది. ఈ కారణం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కృష్ణా ద్వారా పెన్నాతో అనుసంధానం వంటి మాటలన్నీ కాకమ్మ కబుర్లు కాబోతున్నాయి.
ఈ విషయాన్ని దాచేసి ప్రజలను మభ్యపెట్టడానికి గోదావరి బనకచర్ల అనుసంధానమనే పాటను చంద్రబాబు పదే పదే ఆలపిస్తున్నారు. పోలవరం ఆయకట్టుకే సరిపోని విధంగా కుదించిన ప్రాజెక్టుతో ఈ అనుసంధానం ఎట్లా సాధ్యమవుతుందో ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులైన ప్రజలకు వివరించాలి. ఎన్నికల ముందు చెప్పిన సూపర్ 6 హామీలను అటకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన అభివృద్ధికి 6 మెట్లు అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రవచిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ప్రణాళిక సంఘం బృందానికి కూడా తన 6 మెట్ల సిద్ధాంతాన్ని వివరించినట్లు ఈనాడు రాసింది. 6 మెట్ల అభివృద్ధిలో మొదటి మెట్టుగా పోలవరం బనకచర్ల అనుసంధానాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదెంత బోగస్ వ్యవహారమో పోలవరం ఎత్తు కుదింపుతోనే తేలిపోయింది. ఇక రెండో అభివృద్ధి మెట్టు తాగునీటి ప్రాజెక్టట. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో 2019 ఆగస్టు 15 నాటికి 30,74,000 గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా నీటి సరఫరా జరిగేది. 2019 ఆగస్టు 15 నుంచి 2024 మే మధ్య కాలంలోని, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలోని అదనంగా 39,34,000 గృహాలకు తాగునీటి కుళాయిలు అందుబాటులోకి వచ్చాయి. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి చివరి నాటికి 36,000 గృహాలకు మాత్రమే కొత్తగా నీటి కుళాయిలు బిగించారు. తాగునీటి రంగంలో అభివృద్ధి మెట్టును వేసిందెవరో ఈ గణాంకాలు చెప్పడం లేదా? అభివృద్ధి 3వ మెట్టుగా పర్యాటక హబ్బుల ఏర్పాటు, 4వ మెట్టుగా నాలెడ్జ్ ఎకనామీ, క్వాంటమ్ వ్యాలీ, స్కిల్ డెవలప్మెంట్ వగైరాలు ఉంటాయట. 5వ మెట్టుగా నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు తదితరాలు. 6వ మెట్టు అమరావతి, తిరుపతి, విశాఖపట్నం గ్రోత్ సెంటర్లు. తిరుపతి, విశాఖ, అరకు వంటి ప్రాంతాల్లో జరిగిన పర్యాటక అభివృద్ధిపై ఆచరణ గీటురాయిగా ఎవరి హయాంలో ఏమి జరిగిందో చర్చకు పూనుకోవచ్చు. నాలెడ్జ్ ఎకనామీ, క్వాంటమ్ వ్యాలీ వంటి నేమ్ డ్రాపింగ్ వాగాడంబరం చంద్రబాబుకు పరిపాటే. మంత్రదండం చేతబోని ఓపెన్ ససేమనగానే పుట్టుకొచ్చేవి కావవి. అదొక సేంద్రియ అభివృద్ధి. అందుకు అనువైన పరిస్థితులు పూర్తిగా ఏర్పడేందుకు 5 ఏళ్లు పట్టొచ్చు, 10 ఏళ్లు పట్టవచ్చు. కానీ బాబు మాత్రం తన ఆలోచనలోకి రావడమే అమల్లోకి వచ్చినట్లుగా భావిస్తారు. అనుబంధ మీడియా తాళం వేస్తుంది, అనుయాయులు వీరతాళ్లు వేస్తారు. ఇక 5వ మెట్టుగా నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు, రవాణా సదుపాయాల పెంపుతో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నిలబెట్టాలట. కేవలం 5 ఏళ్ల పదవీ కాలంలోనే 4 నౌకాశ్రయాలను, 10 ఫిషింగ్ హార్బర్లను, 6 ఫిష్ ల్యాండర్ల నిర్మాణాన్ని ప్రారంభించి కొన్నింటిని పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి ఆచరణ ఎక్కడా? ఇంకో 22 ఏళ్లలో వాటిని నిర్మించాలనుకుంటున్న చంద్రబాబు ఆలోచన ఎక్కడా? 6 అభివృద్ధి మెట్టుగా గ్రోత్ సెంటర్లుగా అమరావతి, విశాఖ, తిరుపతిలను అభివృద్ధి చేయాలని పెట్టుకున్నారు. దీనిపై కూడా ఆచరణే గీటురాయిగా విస్తృత చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల ఏర్పాటు పేరుతో పైసా తక్కువ రూపాయి పథకాన్ని ప్రారంభించింది. టీసీఎస్ ఆఫీసు ఏర్పాటు కోసం విశాఖలో విలువైన 21 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. టీసీఎస్ అనేది పేరున్న సంస్థ కనుక ఆ కంపెనీ ఏర్పాటైతే మన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశ ఉండవచ్చు. కాకపోతే ప్రభుత్వ ఐటీ పాలసీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే షరతు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. టీసీఎస్కు భూమి కేటాయింపు జరిగిన వెంటనే అసలైన అవినీతి కథ మొదలైంది. ఉర్సా అనే ఊరు పేరు లేని 2 మాసాల వయసున్న ఓ కంపెనీకి విశాఖలోనే ఖరీదైన 60 ఎకరాల స్థలాన్ని ఎకరా 99 పైసలకే కట్టబెట్టారు. ఇలాంటి కంపెనీలు పైప్ లైన్లో ఇంకా చాలా ఉన్నాయట. కాంట్రాక్టుల్లో కమిషన్లు, భూ కేటాయింపుల్లో చేతివాటంతో అగ్రనేతలు చెలరేగుతుంటే గ్రాస్ రూట్స్ నాయకులు గడ్డి మేయకుండా ఉంటారా? అవినీతి గబ్బు ఆంధ్రావనిని అతలాకుతలం చేస్తున్నదని వార్తలు వస్తున్నాయి. వాగ్దాన భంగం కారణంగా జనములో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత బాహటంగానే వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధిని మబ్బుల్లో చూపడం, అవినీతిని గత ప్రభుత్వంలో చూపడం అనే కార్యక్రమాన్ని కూటమి సర్కారు తలకెత్తుకున్నది. అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ పేరుతో ఓ నిత్యాగ్నిహోత్రాన్ని నిరంతరం మండించే పనిలో పడ్డారు. అసలు స్కామ్ అంటే ఏమిటి? ఇటువంటి ప్రభుత్వ విధానం వల్ల స్కామ్ జరిగే అవకాశం ఉంటుందే అనే మౌలిక ప్రశ్నల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. మద్యం తయారీదారులకు ఉపయోగపడేలా మద్యం ఉత్పత్తులకు ఊతమిచ్చి అమ్మకందారులు లబ్ధి పొందేలా ప్రవాహాలను ప్రోత్సహించే పాలసీలు స్కామ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలలో సింహభాగం గతంలో చంద్రబాబు ప్రభుత్వం అనుమతులతో పుట్టినవేనని చెబుతున్నారు. మునుపటి చంద్రబాబు పాలనా కాలంలో ఊరు వాడల్ని మద్యం ముంచెత్తింది. గజానికో బెల్టు షాపు, 10 గజాలకో పర్మిట్ రూముతో మహమ్మారి విలయ తాండవం చేసింది. జగన్ సర్కారు మద్యం నియంత్రణను తన పాలసీగా ప్రకటించింది. కొత్త డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వలేదు. 43,000 బెల్టు షాపులను ఎత్తివేసింది. పర్మిట్ రూములను అనుమతించలేదు. షాపుల సంఖ్యను సగానికి సగం కుదించింది. అమ్మకం ద్వారా లాభాలను గడించే ప్రైవేటు వ్యాపార వర్గాన్ని పూర్తిగా తొలగించింది. ప్రభుత్వ యాజమాన్యంలోనే నిర్ణీత వేళల్లోనే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకున్నది. ఒకే ఒక్క ప్రశ్న,
మా ప్రభుత్వంలో తమ్ముళ్లకు బాగా తాపిస్తాయని చెప్పిన ప్రభుత్వంలో స్కామ్ ఉంటుందా? మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టాల్సిందేనని హెచ్చరించిన ప్రభుత్వంలో స్కామ్ ఉంటుందా? దీన్ని బుద్ధిజీవులే నిర్ణయించాలి.